వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ట్రంప్ తీసుకునే డెసిషన్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశాలతో పాటు ప్రజలు కూడా అనేక రకాలుగా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఈయన తీసుకున్న డెసిషన్ల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు అలాగనే విదేశీ స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావం అయితే పడుతూ ఉంది. అంటే ఎందుకంటే ఈడ ప్రపంచంలో చూసుకుంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా తీసుకున్న డెసిషన్ల వల్ల అయితే ఎక్కువగా ప్రభావం అయితే పడుతూ ఉంది ప్రపంచ దేశాల మీద. అయితే ఈ విధానంలోనే ఇక్కడ ఆయన తీసుకున్న డెసిషన్ ఏదైతే 500% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మన భారత్ కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంది. ఈ విధంగా ట్రంప్ చెప్పిన మాటల వల్ల, ట్రంప్ తీసుకున్న డెసిషన్ల వల్ల, ట్రంప్ చెప్పినట్లు మనం వినాలా, వినడం వల్ల ఏం జరుగుతుంది, వినకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆయన ఏదైతే 500% టారిఫ్స్ అన్నాడో దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే మనకి రష్యా ఉందో, రష్యాకి సంబంధించిన ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్స్ కొన్న దేశాలపైన అయితే 500% టారిఫ్స్ వేస్తా అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ ఏ దేశాలు అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందో ఆ దేశాలన్నిటికీ కూడా వాళ్ళ దేశాల్లో ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయో దేశాలు వాటిపైన ఆ వస్తువులపైన టారిఫ్లు 500% వేస్తా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ 500% అంటే ఏంటంటే చూసుకుంటే ఇక్కడ మనకి సాధారణంగా మనం ఇక్కడ నుంచి ఏదైనా వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఒక ₹1000 కానీ మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే అక్కడికి 500% టారిఫ్లు వేస్తా అని చెప్పేసి అయితే ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు 500% టారిఫ్స్ అంటే మనం రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ని, అక్కడ ఆయిల్ ఎవరైతే కొంటున్నారో ఆ దేశాలన్నిటిపైన కూడా 500% టారిఫ్స్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ 500% అంటే 1000 ప్లస్ తర్వాత ఇక్కడ 5000 అంటే మొత్తం కూడా ఇక్కడ 6000 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 6,000 రూపీస్కి అక్కడ ప్రొడక్ట్ కొనాలి. అక్కడ ఉన్న ఎవరైతే యూఎస్ సిటిజన్ ఉంటాడో అక్కడ యూఎస్ సంబంధించిన ప్రజలు ₹1000 దొరికే వస్తువుని 6,000 రూపాయలకి అయితే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ 500% టారిఫ్స్ అంటే. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన వస్తువులపైన డిమాండ్ తగ్గిపోతుంది. మన వస్తువుల డిమాండ్ తగ్గిపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేవి మనం యూఎస్కి చేస్తూ ఉంటాం కాబట్టి ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ మనం వస్త్రాలు, తర్వాత రత్నాలు, ఆభరణాలు, లెదర్కి సంబంధించిన ప్రొడక్ట్స్, అంతేకాకుండా స్పేర్ పార్ట్స్, ఇంజనీరింగ్ వస్తువులు, ఇలాంటి అన్ని వస్తువులు, ఇలాంటి సంబంధించిన రంగాలకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ₹100 దొరికే వస్తువు, మన భారతదేశీయ వస్తువు, మన దేశీయ వస్తువు అమెరికాలో ₹100కి అమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ఈ 500% టారిఫ్ వల్ల 100 కాస్త 600 అవుతుంది. కాబట్టి అక్కడ ఎవరు ప్రజలు కూడా మన వస్తువులపైన ఇంట్రెస్ట్ చూపారు, కొనరు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైనా మొబైల్ ఫోను 10,000కి దొరుకుతుంది అన్నప్పుడు మనకి ఇప్పుడు నెక్స్ట్ ఈ టారిఫ్లు వేయడం వల్ల మన దేశం ఒకళ్ళు టారిఫ్లు వేసి ఉంటే ₹10,000 దొరికే ఫోను 60,000కి దొరుకుతుందంటే మనం కొనం. కాబట్టి సేమ్ ఇదే విధంగా యూఎస్ ప్రజలు కూడా కొనరు. దానివల్ల డిమాండ్ తగ్గిపోయి మన భారతదేశం సంబంధించిన ఉత్పత్తులపైన అయితే అక్కడ డిమాండ్ అంతా తగ్గిపోవడం వల్ల అయితే మనకైతే ఇక్కడ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎలా నష్టం వస్తుందని చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఏదైతే ఈ రంగాలను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూఎస్కి, ఈ సంబంధించిన డిపార్ట్మెంట్స్, ఈ రంగాలన్నీ కూడా ఇక్కడ దెబ్బతింటం వల్ల ఏవైతే ఇక్కడ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన కంపెనీలు దెబ్బతింటాయి. అలాగనే ఆ కంపెనీలో పనిచేసిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబులు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక డెసిషన్ అమెరికాలో తీసుకోవడం వల్ల యూఎస్లో ట్రంప్ అది అనేది భారతదేశంలో ఒక సాధారణ పౌరుల మీద ఆ ఇంపాక్ట్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ట్రంప్ మాటలు అనేవి మనంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆయన మాట కాదు అని ఇప్పుడు కానీ మనం రష్యా దగ్గర మనం అక్కడ ఆయిల్ కొంటే ఇప్పుడు ఈ టారిఫ్లన్నీ కూడా పెరిగిపోతాయి. 500% అయినప్పుడు ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో, మనం ఎక్స్పోర్ట్ చేసే రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాలన్నింటిలో కూడా దెబ్బతింటాయి. కాబట్టి దానివల్ల ఇక్కడ మన భారతదేశంలో పౌరులు కూడా దెబ్బతింటారు, మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల చూసుకుంటే మనకి 0.3 to 0.5% జీడిపి వృద్ధి రేటు కూడా తగ్గుతుంది అనమాట దీనివల్ల. ఎందుకంటే మనం ఎక్కువగా ట్రేడ్ చేసేది ప్రపంచ దేశాలతో చూస్తే ఒకసారి అమెరికాతోనే మనం ఎక్కువగా ట్రేడ్ అయితే చేస్తాం. అంటే మనం ఎక్కువగా వ్యాపారం అనేది అమెరికాతో చేస్తాం కాబట్టి ఈ విధంగా టారిఫ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్రంప్ ఏం చెప్తున్నా అంటే మీరు కొనొద్దు, ఎక్కడ రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని చెప్తుండు. ఇక్కడ ఎందుకు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ రష్యాకి యుక్రెయిన్కి ఏదైతే 2022 నుంచి కూడా యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాలకు సంబంధించి ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఈయన ఎప్పుడైనా సరే ఆయన శాంతిపరుడు, శాంతి దూత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణ చూసుకుంటే రీసెంట్గా మనకి భారత్కి తర్వాత పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపాయని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రష్యా యుక్రెయిన్ల మధ్య కూడా యుద్ధం ఆపాలి అని చెప్పేసి అయితే ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి రష్యా పుతిన్ ఎవరి మాట వినడు కాబట్టి, ఆయన పవర్ఫుల్ పర్సన్ కాబట్టి వాళ్ళ దేశానికి నష్టం జరిగే పనులు ఆయన చేయడు కాబట్టి ఆయన ఏం చేస్తుందంటే యుక్రెయిన్ పైన యుద్ధం ఆపుతాన్ని పైకి చెప్తున్నాడు కానీ ఆయన యుద్ధం అయితే ఆపట్లేదు. అయితే దీనికి సంబంధించే రష్యా అనేవి బలం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా బలహీనపరచాలి. రష్యా బలం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థని బలహీనపరచాలి అంటే ఒకే ఒక సోర్స్ ఏముందంటే అక్కడ ఆయిల్స్ అనేవి ప్రపంచ దేశాలు కొనుగోలు చేయాలి. ఎందుకంటే రష్యాకి ప్రధానంగా ఆర్థిక వనరు ఏదైనా ఉంది అంటే అది ఆయిల్స్ ద్వారానే ఆ రష్యా అనేది అంత పవర్ఫుల్ కంట్రీగా మారుతుందన్నమాట. అయితే ఆ పవర్ని తగ్గించాలి,
అక్కడ యుక్రెయిన్ పైన జరుగుతున్న దాడులను ఆపాలి అని చెప్పేసి రష్యా మీద అయితే ఇలాంటి ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అంటే రష్యా నుంచి ప్రపంచంలో ఉన్న ఏ దేశాలైనా సరే ఆయిల్స్ కొంటే ఆ ఆయిల్స్ కొన్న దేశాలన్నీ కూడా యూఎస్కి ఏ అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారో ఆ ప్రొడక్ట్స్ అన్నిటి మీద 500% టారిఫ్, అంటే రేట్లన్నీ కూడా పెరిగిపోతే అక్కడ వస్తువులు కొనరు ప్రజలు. దాని ద్వారా డిమాండ్ తగ్గిపోతే ఆ ఆర్థిక వ్యవస్థలు అయితే దెబ్బతింటాయి ఏ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలు. అయితే ఉదాహరణ చూసుకుంటే మన దేశం భారతదేశం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్న తర్వాత చైనా కూడా ఉంది. అంటే ఇక్కడ ఏదైతే రష్యా ఉందో రష్యా దగ్గర ఎక్కువ ఆయిల్స్ కొనే దేశాల్లో రష్యా తర్వాత మనం భారతదేశం, ఈ రెండు దేశాలు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మీద కూడా టారిఫ్లు వేయడం వల్ల ఏమైతుంది, ఆటోమేటిక్గా మనం తర్వాత చైనా ఏదైతే ఉంది రెండు దేశాలు కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్స్ కొంటాం మానేసిన తర్వాత ఆటోమేటిక్గా రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటడం ద్వారా అయితే ఆయన అనుకున్నట్టయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశాలు పవర్ఫుల్ కంట్రీలుగా మారుతున్నా సరే ఆ దేశాలను అయితే ఖచ్చితంగా అయితే ఆ దేశాలపైన అయితే ఏదో ఒక విధంగా అయితే ఇబ్బంది పెట్టాలని చూసేది అమెరికా. దాంట్లో ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఈయన తుగ్లక్ చర్యలు ఎక్కువ పాల్పడుతూ ఉంటాడు. తుగ్లక్ చర్యల వల్ల ఆయన తీసుకున్న ప్రతి డిసిషన్ కూడా ఒక తుగ్లక్ చర్యనే వర్ణించవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్ని పిచ్చిగా ఇలాంటి చర్యల వల్ల ఎన్నో దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ మనకెందుకు ఇంపార్టెంట్, ఇక్కడ మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ $4 నుంచి $6 రేట్ అయితే ఒక బ్యారెల్ మీద అయితే రష్యా మనకి డిస్కౌంట్లు ఇస్తూ ఉంటుంది. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా రష్యా ఆయిల్ అనేది చాలా డిస్కౌంట్లో దొరుకుతుంది ప్రపంచ దేశాలకి. అందుకోసమైనా మనం ఏం చేస్తామంటే మనం $4 నుంచి $6 మనకి మన భారతదేశం కోసం అని చెప్పేసి అంత డిస్కౌంట్లో రష్యా ఆయిల్స్ ఇస్తుంది కాబట్టి మనం వేరే దేశాల దగ్గరికి వెళ్ళాం, ఆబ్వియస్గా ఇక్కడే కొనుక్కుంటాం. దానివల్ల ఆడ కొనుక్కోవడం ఉండటం వల్ల అయితే ఇక్కడ మనం అయితే ఎక్కువగా ఆధారపడేది మాత్రం రష్యా మీద అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ విధంగా ట్రంప్ ఈ విధంగా టారిఫ్స్ వేయడం వల్ల మనం ఏదైతే మనకి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఆయిల్స్ వాటి మీద అయితే మనం పర్మనెంట్గా అయితే ఆ రష్యా ఆయిల్స్ అయితే ఆపేయాలి. ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే రిలయన్స్ తర్వాత నయారా ఉందో ఇవి ఎక్కువగా ఇంపోర్ట్ చేసి ఇక్కడ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రిలయన్స్ తర్వాత నయారా ఇవి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం వేరే దేశాలకు కూడా వాటిని ముడిచమురుని తీసుకొని ఇక్కడ వాటిని బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా విదేశాలకు కూడా మనం సప్లై చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కడి నుంచి అంటే రష్యా నుంచి కాబట్టి ఇక్కడ మన కంపెనీలు కూడా రష్యా నుంచే ఉత్పత్తుల్ని ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ని ఇక్కడ తీసుకొని బై ప్రొడక్ట్స్ని వేరే దేశాలకు కూడా మనం పంపిస్తూ ఉంటాం కాబట్టి అయితే ఇక్కడ మనం తీసుకునేది అయితే ఆపేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ భయపడుతున్నావు అంటే కొన్నిసార్లు తగ్గితే మాత్రమే మన దేశ ఆర్థిక వ్యవస్థ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడో తగ్గాలి, తెలుసుకున్న వాళ్ళు రియల్ అయిన హీరో అన్నట్లు ఇక్కడ మనం కూడా కొన్ని పరిస్థితుల్లో తగ్గాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇక్కడ మనం ట్రంప్ మాట వినకుండా కానీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఆయిల్ని మనకి ఎట్లయినా కానీ ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ టారిఫ్స్ వల్ల మన జీడిపి ఏదైతే ఉందో జీడిపి గ్రోత్ కూడా తగ్గుతుంది కాబట్టి మనం తగ్గే విధంగానే ఉన్నాం, మనం తగ్గాలి కూడా. ఎందుకంటే దాని బదులు మనం వేరే సోర్స్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అంటే అమెరికాకి మనం ఎక్స్పోర్ట్స్ ఏదైతున్నాయో అవి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఆపలేము మనం. ఎందుకంటే మనకి జీడిపి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నా మనకి ఆర్థిక వ్యవస్థ పెరగాలన్నా కానీ మన యూఎస్తో ట్రేడ్ అయితే కంపల్సరీ కాబట్టి మనకి దాని నుంచి ప్రత్యామ్నాయం లేదు. బట్ ఇక్కడ మన రష్యా నుంచి ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోకుండా అయితే మనకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి చూసుకుంటే మనకి ఏదైతే ఉన్నాయో ఇక్కడ మిడిల్ ఈస్ట్ దేశాలు తర్వాత లాటిన్ అమెరికా, బ్రెజిల్, గయానా, వెస్ట్ ఆఫ్రికా అలాగే యూఎస్ వంటి దేశాల నుంచి అయితే మనం కొనుగోలు అయితే పెంచుతున్నాం ఇప్పుడు. అయితే ఇంతేకాకుండా అంటే మనకి ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి అంటే 80% వరకు కూడా మనం ఈ ఆయిల్ సంబంధించిన అన్ని కూడా మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం అంటే వేరే దేశాల మీద ఆధారపడడం కాబట్టి ఇప్పుడు మన దేశంలోనే ఇవి వనరులు పెంచుకోవాలి. అంటే మన దేశంలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రిసోర్సెస్ అన్ని కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మన దగ్గర ఏదైతే మనకి ఇక్కడ వీటికి సంబంధించిన మనకి ఆయిల్స్ లేవు కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి వీటి ప్రత్యామ్నాయాలుగా ఏమున్నాయి అంటే ఇక్కడ మనకి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రత్యామ్నాయాలు మనం ఏం క్రియేట్ చేసుకోగలం చూసుకుంటే ఇక్కడ ఒకసారి ఏదైతే సోలార్ తర్వాత విండ్ పవర్ ఉందో తర్వాత గ్రీన్ హైడ్రోజన్ మరియు తర్వాత బయోఫ్యూయల్స్ వంటి వాటిని అయితే మనం పెంచుకోవడం ద్వారా ఉత్పత్తుల్ని పెంచుకోవడం ద్వారా అయితే మనం వేరే దేశాల నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆయిల్స్ మీద అయితే మనం తగ్గించవచ్చు. అంటే మనం ఆధారపడాల్సిన పని లేదు. ఇంతకుముందు మనం 20 దేశాల నుంచి ఆయిల్స్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఒక్క దేశం మీద ఇలా మనం ఆయిల్స్ కోసం ఆధారపడటం వల్ల అంటే ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే రష్యా మీద ఆధారపడటం వల్ల మన మీద ఏమవుతుంది ఒక్కసారి ఇక్కడ ట్రంప్ టారిఫ్లు వేయడం వల్ల మనకి మన ఆర్థిక వ్యవస్థకి అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే మనం కొంత ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఆయిల్స్ని ఒక్క దేశం నుంచే ఆల్రెడీ మనం అంతా సెటప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అక్కడ ఆగిపోవడం వల్ల అయితే మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మన భారతదేశం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ తర్వాత ఏదైతే మనకి బయోఫ్యూయల్స్ సోలార్ విండ్ పవర్ ఉందో వీటి పెంచుకోవడంతో పాటు మనకి ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన 20 దేశాలు కాస్త 40 దేశాల నుంచి అయితే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఈ విధంగా మనం ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మనకి ఏదైతే మనకి ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్ని అయితే మనం పెంచుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి వేరే విదేశీ ఏదైతే ఉందో విదేశాలకు సంబంధించిన మనకి పెట్టుబడులు కూడా మనం అయితే ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. దీనివల్ల అయితే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక దేశం పైన మనం ఆధారపడుతున్నాం అంటే ఆ దేశం చెప్పినట్లు మనం వినాలి. లేదు అంటే ఇప్పుడు ట్రంప్ కోపానికి మనం కూడా ఇక్కడ బలవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటివి లేకుండా మనమైతే
ఆల్టర్నేటివ్ సోర్సులతో పాటు ఈ విధంగా మన ఎనర్జీని అంటే ఆల్టర్నేట్ ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో అవి కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇంతేకాకుండా మనకి ఇప్పుడు ఏం చేయాలి అంటే స్వేచ్ఛ వాణిజ్యం అనేది అయితే ఒప్పందాలు అయితే పెంచుతూ ఉంది భారత్. ఎందుకు స్వేచ్ఛ వాణిజ్యం అంటే ఫ్రీ ట్రేడ్ ఎందుకు పెంచుతుంది అంటే ఇక్కడ ఫ్రీ ట్రేడ్ వల్ల ఏమైందంటే ఆయిల్స్ కూడా మనకి ప్రతి దేశం నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మన మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ, యూఏఈ సంబంధించినవి ఇవన్నీ కూడా మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే సాంప్రదాయపరంగా మనం రెగ్యులర్గా మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనం రష్యాని అయితే మనం చూస్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ రష్యా మనకి లేదు కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్గా అయితే మనకి ఇక్కడ తర్వాత వెస్ట్ ఆఫ్రికా తర్వాత యూఎస్ వంటి దేశాల నుంచి కూడా మనం అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం ఇప్పటి నుంచి. అయితే ఈ విధంగా ట్రంప్ తీసుకున్న డిసిషన్ వల్ల ఇక్కడ ఇక్కడ రష్యాకు సంబంధించిన ఏదైతే ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో రష్యా ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించినాయి. అంటే ఎంత భారీ డిస్కౌంట్లు ప్రకటించినాయి అంటే ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడైతే డిస్కౌంట్లు అయితే మనకి ఆయిల్స్ ఇస్తా అని చెప్పేసి అయితే ప్రకటించడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఏ దేశం కొనడానికి రెడీగా లేదు. ఎందుకంటే అక్కడ ట్రంప్తో భయం ఉంది. ట్రంప్ ఇక్కడ ఆయిల్స్ కొనడం వల్ల ఈ టారిఫ్లు వేసి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇక్కడ రష్యాని అయితే అధికంగా అయితే చాలా దారుణంగా అయితే దెబ్బతీస్తూ ఉన్నాడు ట్రంప్. అయితే ఈ విధంగా ట్రంప్ అయితే డిసిషన్ తీసుకుంటా వీటి వల్ల చాలామంది ఏమంటున్నారంటే భారతదేశం ట్రంప్ మాట వింటుంది, ట్రంప్ మాటని తగ్గుతుంది, ట్రంప్కు భయపడుతుంది అని అంటూ ఉన్నారు, చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకు భయపడతాం? మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, భయపడం కూడా. భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి భయపడదో తల వంచదు. మనం ఫస్ట్ నుంచి చరిత్ర చూసుకున్నా కూడా ఎక్కడ కూడా మనం తగ్గినట్లేదు. కాకపోతే కొన్ని విషయాలు తగ్గాలి. అది ఏంది, మన భారతదేశం పరువు పోనంత అంటే మన భారతదేశం ఎఫెక్ట్ కానంత వరకు కూడా మనం తగ్గుతూ ఉంటాం. కానీ ఇక్కడ చాలామంది అయితే ఇట్లా ఈ విధంగా అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఏంది, ట్రంప్ మాట వింటున్నాడు మోడీ, ట్రంప్ చెప్పినట్లు వింటున్నాడు, తలాడిస్తున్నాడు. ఇంకెన్ని రోజులు ఉంటాడు ట్రంప్? ఒక తుగ్లక్ చర్యను పాల్పడే ఒక వ్యక్తిని కొన్నిసార్లు ఓపికతో పేషెన్స్తో వెయిట్ చేయాలి. అలాంటి ఆయన ఏదైతే చెప్తుండో వాటిని వినాలి. విన్న తర్వాత మనం ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు ఈయన చెప్పేదంత మాత్రాన మన భారత్ వింటుంది అంటే అది తప్పు. ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ సోర్సులు ఉన్నాయి కాబట్టి రష్యా దగ్గర కొనకుండా మనం కొంటున్నాం. ఇన్ కేసు అక్కడ ఆల్టర్నేట్ సోర్స్ లేకపోతే అప్పుడు మనం గట్టిగా ఏదన్నా అక్కడ వాళ్ళతో అయితే మనం మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మన ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయి, వేరే దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి రాంగ్ డెసిషన్లు తీసుకోకూడదు. ఇక్కడ మోడీని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించడం కాదు, దాని వెనకాల చాలా చరిత్ర ఉంటుంది, చాలా కథ ఉంటుంది, చాలా టెక్నిక్స్ ఉంటాయి. స్ట్రాటజికల్గా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అంత ఈజీ కాదు కదా ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే. అది పవర్ఫుల్ కంట్రీ. ఏదైతే మనకు అమెరికా ఉందో, అమెరికా అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ. ఆ కంట్రీని ఎదిరించాలి అంటే మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు మనం ఆయిల్స్ ఎక్కడ కొనాలి అంటే ఇక్కడ చూసుకుంటే మనకి రష్యా బదులు మనకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. దీనివల్ల పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. బట్ కొంచెం రేట్ ఎక్కువ అయితే కొంటూ ఉన్నాం ఆయిల్స్, కానీ కొనాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం అందరూ విమర్శిస్తూ ఉన్నారు, ఏంది నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పిన మాటలు వింటున్నాడు అని. అది ఎందుకు వింటున్నాడు? ఆయనకి ఏమైనా లాభం ఉందా? ఏం లేదు. మన దేశ ప్రయోజనాల కోసం కొన్నిసార్లు తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది, తగ్గుతారు. కానీ ఎప్పుడు రిప్లై అయ్యాలో అప్పుడు గట్టిగా ఇస్తాం. అంతేగాని ఇక్కడ నరేంద్ర మోడీని విమర్శిస్తూ ట్రంప్ చెప్పినట్టు తలూపుతాడు, అమెరికా ఏ చెప్తే అదే అంటే ఇంకెన్ని రోజులు మహా అంటే ఇంకా 3 సంవత్సరాలే ఉంటాడు ట్రంప్. ఇంకా లైఫ్లో ఆయన అక్కడ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ 2 టర్మ్స్ మాత్రమే అక్కడ ప్రెసిడెంట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఇంకొక 3 సంవత్సరాలు ఏదైతే 2029 తర్వాత ఏదైతే జనవరి 20 తర్వాత అయితే ఆయన ప్రెసిడెంట్గా ఉండడు అమెరికాకి. వేరే వాళ్ళు వస్తారు. ఈ తుగ్లక్ చర్యలు పాల్పడే వాళ్ళతో పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన డిసిషన్లు తీసుకుంటూ ఉంటారు. అంటే ముందు వెనకాల ఏం జరుగుతుంది, దేశానికి లాభం ఉందా నష్టం ఉందా అనేది ఏం ఆలోచించరు. ఈయన తీసుకున్న డిసిషన్ వల్ల వాళ్ళ దేశానికి కూడా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే నేను తుగ్లక్ చర్యలను చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఆయిల్స్ ఎక్కడ కొనాలి అంటే రష్యాకి ఆల్టర్నేటివ్ ఏదైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి కొనుక్కుంటూ, అలాగే ఏదైతే మనకి ఇక్కడ తర్వాత సోలార్ విండ్ పవర్లు ఉన్నాయో వీటిని, తర్వాత గ్రీన్ హైడ్రోజన్, తర్వాత బయోఫ్యూయల్స్ని అయితే మనమైతే వీటిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వాటి మీద పెట్టుబడులు పెట్టుకుంటా వాటిని పెంచుకుంటూ ఉండటం ద్వారా విదేశాల మీద అయితే మనం ఆయిల్స్ మీద అయితే డిపెండ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా అయితే మనం ఆల్టర్నేటివ్ సోర్సులను ఎత్తుకుంటూ ఉంది భారత్. థ్యాంక్ యూ.